హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం టీవీఎస్ రానిన్ యొక్క మిడ్ వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. ప్రీవియస్గా నేను బేస్ వేరియంట్ కూడా రివ్యూ చేయడం జరిగింది. అయితే ఈసారి మీ అందరి కోసం జిఎస్టీ ప్రైసెస్ డ్రాప్ అయిన తర్వాత ఈ మిడ్ వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ మిడ్ వేరియంట్ వచ్చేసి మనకి 1,47,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ 13,000 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయింది. ప్రీవియస్గా మనకి 1,60,000 ఎంతో ఉండేది. ఇంకా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఇది అరౌండ్ 1,85,000 రూపీస్ ఆన్రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది ఈ చార్కోల్ ఎంబర్ గ్రే కలర్కి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, మైలేజ్, దీని యొక్క వేరియంట్స్ కానివ్వండి, అదేవిధంగా దీని యొక్క ఎర్గనామిక్స్ కానీ, సీట్ ఎర్గనామిక్స్, కూర్చున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అన్నది కంప్లీట్గా ఈ రివ్యూలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆలివ్ టీవీఎస్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ an opportunity to review their latest vehicles. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టీవీఎస్ బైక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి విఐపి రోడ్ సిరిపురం దగ్గర ఉంటుంది. ఆల్రైట్, ఫస్ట్ మనం వేరియంట్స్ అండ్ ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టీవీఎస్ రానిన్ వచ్చేసి మనకి టోటల్ 3 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి బేస్, మిడ్ అండ్ టాప్. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది మిడ్ వేరియంట్ అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి అరౌండ్ 1,24,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. నియర్లీ మనకి 10,000 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ ఈ మిడ్ వేరియంట్ మీకు చెప్పినట్టు ఇది మనకి 1,47,000 రూపీస్ ఎక్స్షోరూమ్. అండ్ టాప్ మోడల్ వచ్చేసి మనకి నియర్లీ 1,60,000 అయితే పడుతుంది ఎక్స్షోరూమ్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది మనకి 1,85,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే పడుతుంది విశాఖపట్నం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ రానిన్ మిడ్ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ అవి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ టీ షేప్డ్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్. సో బేస్ వేరియంట్ నుంచి ఈ ఫీచర్ అయితే మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ విత్ హజార్డ్ ల్యాంప్ ఫంక్షన్. అండ్ ఈ పర్టికులర్ మిడ్ వేరియంట్లో ఏంటంటే మనకి గోల్డ్ యానడైజ్డ్ యూఎస్డి ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 41 mm డయామీటర్తో వస్తున్నాయి. అండ్ బేస్ వేరియంట్లో మనకి బ్లాక్ యూఎస్డి ఫోక్స్ అయితే వస్తాయి. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 110/70 సెక్షన్ 17" టైర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ 9 స్పోక్ ఎలాయ్, బ్లాక్ ఎలాయ్స్ అనమాట. అదేవిధంగా ఫ్రంట్ రోటర్ ఏదైతే ఉందో ఇది మనకి 300 mm అయితే ఉంటుంది. ఏబిఎస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్, అండ్ ఈ మిడ్ వేరియంట్ నుంచి అయితే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫర్ దట్ యాడెడ్ సేఫ్టీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. పైన ఫెండర్ ఏదైతే ఉందో మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే స్విచ్ కంట్రోల్స్ అవి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మనకి కిల్ స్విచ్ అయితే ఉంది, దాని ఫాలోతో మనకి మోడ్ బటన్, ఇక్కడేమో మనకి ఏదైతే హజార్డ్ ల్యాంప్ ఉందో దాంతోపాటు ఇక్కడ మనకి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్స్. అండ్ దిస్ ఇస్ హౌ ద హార్న్ సౌండ్స్ లైక్. హార్న్ అయితే ఎలా ఉంటుంది. నౌ క్లస్టర్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డిజిటల్ క్లస్టర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ దీంట్లో మనకి ఇక్కడ టాకోమీటర్ అయితే వస్తుంది, ఇక్కడ మనకి డిజిటల్ స్పీడ్, ఇక్కడేమో మనకి టైం, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి కామన్. అండ్ దాంతోపాటు ఈ టీవీఎస్ రానిన్లో 2 రైడ్ మోడ్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి అర్బన్ అండ్ రైన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ క్లస్టర్ ఏదైతే ఉందో సెంటర్లో కాకుండా ఎసిమెట్రిక్ కింద వస్తుంది, అంటే పక్కకి అయితే ప్లేస్ చేయడం జరిగింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు, దట్స్ సబ్జెక్టివ్. చూసుకోవచ్చు స్టాక్ మిరర్స్ అయితే ఇలా ఉంటాయి. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చూస్తున్నారు కదా, మనకి ట్రిపుల్ టోన్ కలర్ అయితే వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్లో మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మిడ్ వేరియంట్లో ఈ పర్టికులర్ కలర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మనకి చార్కోల్ ఎంబర్ కలర్ అనమాట. దీంతోపాటు మనకి సిల్వర్ అయితే ఉంది. ఇంకా టాప్ వేరియంట్స్లో మనకి మిడ్ నైట్ బ్లూ అండ్ దాంతోపాటు నింబస్ గ్రే కలర్ లాంటి కలర్ ఆప్షన్స్ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. నా దీని యొక్క హార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టీవీఎస్ రానిన్లో వచ్చేసి మనకి 225cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 20.4 PS ఆఫ్ పవర్ అండ్ 19.9 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ మేటెడ్ టు 5-speed ట్రాన్స్మిషన్. 4-stroke ఇంజిన్ ఇది 4-valve టెక్నాలజీతో వస్తుంది. అదేవిధంగా మనకి స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది బేస్ వేరియంట్ నుంచే. అండ్ మైలేజ్ విషయానికి వస్తే యూజర్స్ క్లెయిమ్ చేస్తుంది మనకి అరౌండ్ 40 to 42 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేస్తున్నారు, 222cc కాబట్టి, విచ్ ఇస్ ఆబ్వియస్. ఇప్పుడు మనం దీని యొక్క సీట్ ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో రైడర్స్ ట్రయాంగిల్ అది ఎలా ఉంది అన్నది. సో రానిన్ ఎందుకు కన్సిడర్ చేస్తారు? సో బేసిక్లీ ఏంటంటే రానిన్ అన్నది వెరీ యాక్సెసిబుల్ సీట్ హైట్ అయితే ఉంటుంది. 795 mm అయితే ఉంటుంది దీని యొక్క సీట్ హైట్. సో ఇట్ ఈస్ వెరీ యాక్సెసిబుల్ టు షార్ట్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు. సో షార్ట్ రైడర్స్ నుంచి యావరేజ్ రైడర్స్ వరకు మీరు ఈ రానిన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రిఫరెన్స్కి నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేనైతే కంప్లీట్గా ఫ్లాట్ ఫుట్ అయితే చేశాను. అండ్ నా ఇన్సీమ్ కూడా ఎక్కువే. సో నాకు ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు రిఫరెన్స్ కింద చూపిస్తున్నాను. అదేవిధంగా ఫుట్ పెక్ పొజిషనింగ్ కూడా చూసుకోవచ్చు, కొంచెం ఫ్రంట్కి అయితే ఉన్నాయి, ఫ్రంట్ సెట్ ఇది. అండ్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కూడా చూసుకున్నాం, మనకి చూసుకోవచ్చు చాలా యాక్సెసిబుల్గా అయితే ఉంది. మరీ ఫ్రంట్కి లేదు, ఫార్వర్డ్ లేదా వెనక్కి కూడా లేదు, రైట్ పొజిషన్లో ఉంది. సో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ వెనకాల బ్యాక్ కూడా చాలా స్ట్రైట్గా ఉండడం జరిగింది.
సో వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో మనకి 181 mm అయితే వస్తుంది. సో టాల్ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా బ్యాడ్ రోడ్స్లో కానీ మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ సీట్ కూడా చూసుకుంటే మనకి సింగిల్ సీట్ అయితే వస్తుంది, ఫ్లాట్ సీట్. సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే వస్తుంది విత్ దిస్ పర్ఫరేటెడ్ ఫినిష్. వెనకాల మనకి మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫెండర్ అది చూసుకోవచ్చు, మనకి ఇక్కడ మెటల్ అయితే వస్తుంది ఇది. అండ్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. అండ్ టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ లైట్ కూడా ఉంది. కింద చూసుకోవచ్చు మనకి టైర్ హగ్గర్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మనకి రైనీ సీజన్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వెనకాల టైర్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 130/70 సెక్షన్ 17" టైర్ ఇది. అండ్ అదేవిధంగా వెనకాల రోటర్ ఏదైతే ఉందో డిస్క్ బ్రేక్ ఇది వచ్చేసి మనకి 240 mm అయితే ఉంటుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఎగ్జాస్ట్ అది చూసుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ పెగ్ పొజిషనింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్ ఫుట్ పెగ్ పొజిషనింగ్ అది కూడా చూసుకోవచ్చు, మనకి ప్రాపర్గా ఉంది, క్వాలిటీ అది బాగానే ఉంది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు స్టార్టింగ్లో ఈ మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి ఇది 1,47,000 రూపీస్ ఎక్స్ షోరూమ్. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 1,85,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.